బైబిల్‌లో వావి వరుసలు లేకుండా వృద్ధి చెందిన వంశం గురించి ప్రశ్నిస్తే జనాలు అదేనండి గొర్రెలు ఓహో గింగిరాలు కొట్టేశాయి వచ్చి కామెంట్లలో. వాళ్ళతో పాటు ఓ వీడియో కూడా చేసి ఉన్నారు కదా టిష్యూ కుమార్ గారు. ఆయన గారు వీడియో పెట్టి తన మీద తాను బకెట్ల కొద్దీ బురద గుమ్మరించుకున్నాడు. అదేంటో కొంచెం త్వరగా చూసేద్దాం. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. నంగనాచి శ్రీనివాసకి మనం మొత్తం 3 వీడియోలు చేసాము. అందులో 2 వీడియోలు ఏమో పెట్టిన ఒక వీడియోకి మనం కౌంటర్ చేస్తూ పెట్టాం. ఆ సబ్జెక్ట్ ఏంటంటే బైబిల్లో బోకు వంశావళి ఉంది. ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అన్నా చెల్లెళ్ళు అవుతారు. కాబట్టి వావి వరుసలు లేవు, బోకు వంశావళి అని చెప్పి ఏమో మాట్లాడుతూ ఎటకారం చేసింది. దానికి మనం భవిష్య పురాణంలో కూడా అలాంటిదే ఉంది కదా, ఆదాము వంశావళి ఉంది కదా, మ్లేచ్ఛ వంశం అని చెప్తే అది ప్రక్షిప్తము అని చెప్పి కొట్టిపాడేశారు. దాంతోపాటు మనం ఏం ప్రశ్నించాము, ఓకే అది ప్రక్షిప్తం అనుకుంటే దాంతోపాటు మనం వ్యాసుడి జననం గురించి మాట్లాడాం, అలాగే కర్ణుడి జననం గురించి మాట్లాడాం, అలాగే భరద్వాజుడి జననం గురించి కూడా మాట్లాడాం. వాటి గురించి జవాబు చెప్పలేదు. అవి పక్కన పడేసేసి జవాబు చెప్పకుండా సరే భవిష్య పురాణం నీకు నచ్చలేదు, అది మ్లేచ్ఛ వంశం అనే కాన్సెప్ట్ తీసేస్తే మొత్తం హిందూ గ్రంథాల్లో చాలా చోట్ల ఈ మ్లేచ్ఛ వంశం గురించి ఉంటుంది. మ్లేచ్ఛ వంశము అలాగే ఈ యొక్క పాషాండ మతాలని కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఇది తీసేస్తే మొత్తం పోతుందన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అంటే హిందూ గ్రంథాల పట్ల అవగాహన లేదు. ఏది పడితే అది మనం అడిగితే అది ప్రామాణికం కాదని తీసేస్తుంటారు. ఏది తీయాలో ఏది తీయకూడదో కూడా వీళ్ళకి తెలియదు. సరే, ఇప్పుడు ఈమెకి భవిష్య పురాణంలో ఆదాము వంశావళి ప్రామాణికం కాదనుకున్నా, మనం ప్రశ్నించినటువంటి వ్యాసుడి జననం గురించి, కర్ణుడి జననం గురించి, అలాగే భరద్వాజుడి జననం గురించి మాట్లాడాలి కదా, మాట్లాడదంట. అంటే బైబిల్ గురించి ప్రశ్నించడం చేత అవుతుంది కానీ హిందూ గ్రంథాలతో జవాబు చెప్పుకోవడం చేత కాదు. పైగా అప్రామాణికం అని చెప్తున్నటువంటి ఆదాము వంశావళి ఏదైతే ఉందో అప్రామాణికం ఉంటుంది కదా, ప్రక్షిప్తం ఉంటుంది కదా. ప్రక్షిప్తం అన్నప్పుడు ఇంక శ్లోకం అడగకూడదు, అనువాదం తప్పు అన్నప్పుడు మాత్రం శ్లోకం అడగాలి. అంటే ఆ జ్ఞానం కూడా లేదు ఇంకి. సరే, అయితే ఇప్పుడు శ్లోకం చూపించాల్సింది ఎవరు, వివరించాల్సింది ఎవరు? హిందువులు. హిందూ గ్రంథాలు మీ ఇంట్లో లేవమ్మా అని చెప్తే చూపించాలి కదా, నా దగ్గర భవిష్య పురాణం చూపించాలి కదా, చూపించలా. హిందూ గ్రంథాలు ఉండవు, మనం చూపించిన దాంట్లోనే చూపిస్తారు. మళ్ళీ శ్లోకం చూపించి వివరించాల్సింది వాళ్ళు, మనం కాదు. శ్లోకంతో భవిష్య పురాణం దొరికితే నేను కొనుక్కుంటాను. వీళ్ళకి హిందూ గ్రంథాలు కూడా సరిగ్గా దొరికి సావు కదా, వీళ్ళకి లేని ఆసక్తి మనకు ఉంది కదా, కొనుక్కునే ఆసక్తి. సరే, అయితే ఇప్పుడు ఏమో తీసుకున్న రాగం ఏంటి, ఏం రాగం తీసుకుంది? బోకు వంశావళి ఎక్కడుంది? బోకు వంశావళి బైబిల్లో ఉంది అని చెప్పి తీసుకున్న రాగం. ఆ సబ్జెక్టులో ఉండకుండా నేను ఒత్తులు తప్పు పెట్టానని, పదాలు సరిగ్గా రాయలేదని మాట్లాడుతూ ఇంకా ఎటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంది. దాని గురించి నేను ఇప్పుడు వీడియోస్ చేయొచ్చు, కానీ మన సబ్జెక్టు బైబిల్ సత్యాలు చెప్పడం మన వీడియో ఛానల్ ఉద్దేశం, మన వీడియోస్ ఉద్దేశం. వీళ్ళు ఏం చేస్తారంటే మొదలు ఏదైనా అడిగితే అక్కడ గెలవలేము అన్నప్పుడు దాన్ని డైవర్ట్ చేస్తారు, ఆ టాపిక్నే డైవర్ట్ చేసేస్తారు, ఆ ప్రశ్ననే డైవర్ట్ చేస్తారు. నేను భరద్వాజుడి గురించి, కర్ణుడి గురించి, వ్యాసుడి గురించి అడిగితే అది మాట్లాడకుండా, అలాగే ఆదాము వంశావళి గురించి మాట్లాడితే ప్రక్షిప్తం అని చెప్పి ఇంకా ఒత్తులు, పదాలు, హల్లులు వీటి గురించి పెట్టుకుంది. మనం ఇప్పుడేమో తెలుగు గ్రామటికల్ ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నామా? మన తెలుగు పండిట్ సంబంధించినటువంటి ఉద్యోగానికి ఏమన్నా మనం ఎగ్జామ్ రాస్తున్నామా? నేను తెలుగు పండిట్ అవ్వాలనుకుంటున్నానా ఏమన్నా? అప్పుడు ఈ తప్పులు రాయకూడదు, నువ్వు తెలుగు పండిట్ ఎలా అవుతావు అని చెప్పి ఎగతాళి చేయొచ్చు, గమనించాలి. కానీ అసలు సబ్జెక్ట్ పక్కన పడేశారు, ఇలాగే ట్రాప్ చేస్తారు మొదలు, ఇలాగే వాళ్ళు మభ్య పెడతారు. అంటే వాళ్ళు హిందూ గ్రంథాల గురించి అయితే జవాబు చెప్పలేరు ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పుడు బోకు వంశావళి, ఆదాము వంశావళి అని మాట్లాడిన వాళ్ళు ఆదాము వంశాలు బోకు వంశాలు కాదు. దేవుడు సృష్టి ఆరంభంలో ఒక మనిషి నుండి దేవుడు చేయాలనుకుంటున్నాడు, అది దేవుడి ఇష్టము అని చెప్పాం. సరే, దేవుడు ఇష్టం, బైబిల్ చెప్పినటువంటి దేవుడు తప్పు చెప్పాడు అంటే భవిష్య పురాణం గురించి చెప్పాం, అది ప్రక్షిప్తం ఉన్నారు. దాంతోపాటు ఇంకొకటి లేవనెత్తాం, వేదాలలో బ్రహ్మ నుండి వచ్చినటువంటి బ్రాహ్మణుడు, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఎవరుతున్నారో వీళ్ళు వర్ణ సంకరం జరగకుండా
వాళ్ళలో పుట్టిన వాళ్ళే చేసుకున్నారు కదా. బ్రాహ్మణులకు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు చేసుకుంటారు, క్షత్రులు పుట్టిన వాళ్ళు క్షత్రులు చేసుకుంటారు, వైశ్యులు పుట్టిన వాళ్ళు వైశ్యులు చేసుకుంటారు, శూద్రులు పుట్టిన వాళ్ళు శూద్రులు చేసుకుంటారు. వర్ణ సంకరం జరగకూడదు భగవద్గీత కానీ ఎక్కడ జరుగుతుంది. ఆ వర్ణంలో పుట్టిన వాళ్ళు వాళ్ళని చేసుకోవాలి. ఆ వర్ణంలో పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టించే సామర్థ్యత లేకపోయినప్పుడు అప్పుడు బీజం అని చెప్పి మనకు నియోగ ధర్మం ప్రకారంగా ఒక వర్ణం వాళ్ళు ఇంకో వర్ణం వాళ్ళ దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది. భర్త బతుకుండగానే ఒక వర్ణం ఉన్న భర్త ఆ ఒక భార్యని వేరే వర్ణం బ్రాహ్మణుడి దగ్గర, క్షత్రియుడు బ్రాహ్మణుడి దగ్గర పంపించని సరే పిల్లలు పుట్టిస్తారు. అది మనుస్మృతిలో ఉంటుంది నియోగ ధర్మం గురించి. అలాగా మనకి చూస్తే కనుక పాండురాజు కాన్సెప్ట్, వ్యాసుడు కాన్సెప్ట్ ఇదంతా కూడా అక్కడ మనకి చూస్తే అక్కడ కనపడుతుంది. ధృతరాష్ట్రుడి కాన్సెప్ట్ దాంట్లో. ఇప్పుడు అంటే నియోగ ధర్మం ఉంది. మన బైబిల్లో భర్త చచ్చిపోతేనే ఉండింది, ఇప్పుడు లేదు. ఎవరికి నచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. అయితే నియోగ ధర్మం ప్రకారంగా వర్ణ సంకరం అప్పుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే వర్ణ సంకరం చేయొచ్చు. నియోగ ధర్మం ఎప్పుడు పిల్లలు పుట్టినప్పుడు. పిల్లలు పుట్టేటప్పుడు అయితే ఎట్టి పరిస్థితుల్లో వర్ణ సంకరం జరగకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? బ్రహ్మకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే వాళ్ళు 4 వర్ణాలు బ్రాహ్మణులు వస్తే బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులే చేసుకోవాలి, క్షత్రియులు పుట్టిన వాళ్ళు క్షత్రులు చేసుకోవాలి. అప్పుడు బ్రాహ్మణులకి మొట్టమొదట ఎవరైతే బ్రాహ్మణుడు పుట్టించాడో బ్రహ్మ, ఆ బ్రాహ్మణుడికి ఒక భార్యను పుట్టించి ఉంటాడు. ఆ భార్యకి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు చేసుకుంటేనే బ్రాహ్మణ వంశం వృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు చేసుకున్నారు. మొట్టమొదటి వాళ్ళు అన్నా చెల్లెలు వరుసలో వాళ్ళు చేసుకున్నారు వీళ్ళ ప్రకారంగా అయితే. అసలు బైబుల్లో అబ్రహాం కూడా చెల్లిని చేసుకోవటానికి, చెల్లి వరసామని చెల్లిని కాదు చెల్లి వరసామని చేసుకోవడం కారణం కూడా ఆమె అబ్రహాము విగ్రహ సంబంధుడు. వీళ్ళకి ఆ విషయం తెలియదు ముందు. ఇప్పుడు వీళ్ళకి ఆరంభంలో వర్ణ సంబంధించినటువంటి ఆ క్రమంకి సంబంధించిన ఆరంభంలో బ్రహ్మకి పుట్టినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నాడో బ్రాహ్మణుడికి పుట్టినటువంటి పిల్లలు ఒకరినొకరు చేసుకున్నారని చెప్తున్నాను. మరి అది కూడా తప్ప? ఇప్పుడు అది కూడా తప్ప అంటున్నాను నేను. భవిష్య పురాణంలో తప్పే, నేను చెప్పింది తప్పే. అలాగే వ్యాసుడి జననం గురించి, భరద్వాజుడి జననం గురించి, కరుణుడి జననం గురించి మాట్లాడితే అది కూడా చెప్పలేరు. ఇవన్నీ చెప్పకుండా ఒత్తులు, హల్లులు, పొల్లులు, పదాలు. సరే, నేను రాముడితో కపివరుడింటి అని చెప్పి చూపించారు. నేను రాముడితో ఒక కపివరుడింటి మారుతుంది. నేను మారే విధంగా చెప్పాలా. నేను ఎప్పుడు కూడా అర్థం మారకుండా చెప్తా. శ్రీ నిఘాస అన్న, శ్రీ నఘాస అన్న, నీ గస్సన ఎలాగన్నా పేరు అదే. అంటే నేను తెలుగు టెస్ట్ ఏం రాయట్లా, పండిట్ టెస్ట్ ఏం రాయట్లా. నేనే తెలుగు ఒక టీచర్ అవ్వాలని నేనేం ప్రయత్నాలు చేయట్లా. మీరు నాకు ఎగ్జామ్ పెట్టి పాస్ చేయించడానికి. అసలు ఆ గ్రంథం మీద ప్రేమ ఉంటే ముందు మీ గ్రంథాల్లో ఉన్న విషయం ప్రశ్నించాను. భరద్వాజుడి గురించి, కరుణుడి గురించి, వ్యాసుడి గురించి ప్రశ్నించాను. పౌరుషం, సిగ్గు, శరం ఉంటే ముందు వాటికి జవాబు చెప్పాలి. వాటికి జవాబు చెప్పకుండా ఒత్తులు, హల్లులు అని చెప్పావు. ఇక్కడే నీకు బ్రహ్మానందం ఒక క్లిప్పింగ్ పెడుతున్నాను చూడండి. అంటే బ్రహ్మానందం ఒక పొట్టు పెట్టి హిందోళంలో రీ ఉండదు అని చెప్పి పెట్టింది కదా. అది కాదు కాన్సెప్ట్. సబ్జెక్ట్ ఏంటంటే ఎవరిది బోక వంశావళి. బైబిల్లో బోక వంశాలంటే మీ గ్రంథాల్లో కూడా ఉన్నది కదా, అది బోక వంశాలు అవుతుంది. అప్పుడు బైబిల్ని హిందూ గ్రంథాలు రెండింటి తప్పుపట్టిన వాళ్ళు అవుతారు. కాదు అనుకుంటే మీ హిందూ గ్రంథాలు బోక వంశాలు లేదనుకుంటే కనుక ఆన్సర్ చెప్పాలి. అది చెప్పరు. ఇక బోకు వంశాలని అసలు సబ్జెక్ట్ తీసుకొని అది ఒత్తులు, హల్లులకు వెళ్ళిపోయి ఆ విధంగా సునకానందం పొందుతున్నారు. ఇక్కడ అదే చెప్తున్నాను. అందుకే ఇప్పుడు ఓడిపోయారని చెప్తున్నాను. ఎందుకు ఓడిపోయింది అంటే బోకు వంశావళి సబ్జెక్టు మీద గెలవలేక ప్రక్షిప్తమనింది ఫస్ట్. తర్వాత బ్రహ్మకు పుట్టినటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర కాన్సెప్ట్లో వాళ్ళు ఎవరిని చేసుకున్నారు, మరి వర్ణ సంకరం ఎప్పుడు జరుగుతుంది? నియోగ ధర్మం ప్రకారమే కదా, వర్ణ సంకరం జరిగినట్టే కదా. మీరు చెప్పిన దాని ప్రకారం వర్ణ సంకరం జరిగితేనే కదా బోకు వంశాలు లేనట్టు. లేదు వాళ్ళే చేసుకున్నారు, ఆ వర్ణం వాళ్ళు చేసుకున్నారంటే అప్పుడు అది బోకు వంశాలు అవుతుంది కదా మీరు చెప్పినట్టు అని ప్రశ్నించి దానికి జవాబు లేదు. భవిష్య పురాణానికి జవాబు లేదు. వ్యాసుడు, కరుణుడు, భరద్వాజుడికి జవాబు లేదు. ఒత్తులు, హల్లుడికి వెళ్ళారు. మీరు తీసుకున్న రాగం ఏంటి? మీరు తీసుకున్న రాగం బోకు వంశాలు ఎవరిది అనేది. మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి? మీరు చేస్తుంది ఏంటంట? తీసుకున్న రాగం ఏంటిది? పాడుతున్న తాళం ఏంటి? కాబట్టి తీసుకున్న రాగం బోకు వంశావళి, పాడుతున్న తాళం ఒత్తులు, హల్లులు ఇవి. కాబట్టి బ్రహ్మానందం క్లిప్పింగ్ పెడతాను చూడండి చివరిలో. అదేవిధంగా కామెంట్స్లో పెడతా ఉన్నా, కాపరే నీకు చెప్తా ఉన్నా, శ్రీ నిఘాస అని రాసావు. ఓకే, గా తర్వాత ఘా తీసుకున్నావు, శ్రీ నిఘాస అవుతుంది. ఓకే, ఆమె శ్రీ నిఘాస అంటుంది, పలికేటప్పుడు శ్రీ నిఘాస అంటుంది. గాస అన్నప్పుడు గా కింద హావద్దు. నువ్వు అన్నావు దాన్ని యూనికోడ్లో పెట్టొచ్చని. యూనికోడ్లు ఎప్పుడు వాడతారా? ఎప్పుడు వాడతారు?
యూనికోడ్ అనేది ఒక తెలుగు పదాన్ని మనం టైప్ చేసి దాన్ని అనుస్క్రిప్ట్‌లోకి మార్చడం కోసం మాత్రమే యూనికోడ్ వాడతాడు. అది నేను వాడతాను. నా థంబ్‌నెయిల్స్ చూస్తే అర్థమైపోద్ది. నాకు అనుస్క్రిప్ట్ రాకపోయినా నీ థంబ్‌నెయిల్‌లో అనుస్క్రిప్ట్ సంబంధించినటువంటి ఫాంట్స్ వస్తాయి. అది నేను యూనికోడ్ వాడతాను. యూనికోడ్ ఎప్పుడు వాడతారు? తెలుగు టైప్ చేసిన తర్వాత దాన్ని యూనికోడ్‌లో కన్వర్టర్ పెట్టినప్పుడు అనుస్క్రిప్ట్‌లో కన్వర్ట్ చేస్తారు. తెలుగు టైప్ చేయాలంటేనే ముందు గా కింద ఆవత్తు గడాలు కావాలి కదా! నువ్వు తీసుకునేదైతే గా దీర్ఘం ఇచ్చి ఆవత్తు మామూలుగా గూగుల్ టైప్‌లో చేస్తూ వీడియో కాల్ పెట్టు అది అవసరమా? కామెంట్స్‌లో వాళ్ళని తిట్టావు. మీ కామెంట్స్ ఎంతమంది తప్పులు పెట్టలేదా? ఒత్తులు, పల్లులు. కాబట్టి ఒత్తులు, హల్లులు ఇవి కాదు మన సబ్జెక్టు. మన తెలుగు పండిట్ ఎగ్జామ్ రాయట్లా. తెలుగు పండిట్‌కి సంబంధించింది జరగట్లా. గ్రంథ సంబంధించినటువంటి విషయాలు జరుగుతున్నాయి. అది చూసుకో. తీసుకున్న రాగం ఏంటి? పాడుతున్న తాళం ఏంటి? పిచ్చి పిచ్చి వేషాలేస్తారు. అంటే వీళ్ళు మతోన్మాదులకి హిందూ గ్రంథాలతో జవాబు చెప్పుకోలేక సునకానందం పొందుతా ఉంటారు ఇలాగా. ఇక ఇది చివరి వీడియో అండి. హిందూ గ్రంథాల మీద జవాబు చెబితే నేను వీడియో చేస్తా. అలాగే బైబిల్‌ని ప్రశ్నించినప్పుడు ఒకవేళ నాకు అది బైబిల్‌ని అవమానించినట్టుగా అనిపిస్తే అప్పుడు వీడియో చేస్తా తప్ప ఇలాంటి టైం వేస్ట్ పనులు చేయకండి. టైం వేస్ట్ పనులనమాట. నాకు బోలెడు వీడియోలు బైబిల్‌ని జవాబు చెప్పాల్సి ఉంది. మీ హిందూ గ్రంథాలను ప్రశ్నించాల్సి ఉంది. ఇలా టైం వేస్ట్ చేయడం ఒక సాతాను ప్రణాళిక. కాబట్టి ఈ చేతగాని ఓడిపోయే వాళ్ళు జవాబు చెప్పలేనప్పుడు ఓడిపోయినట్టే. జవాబు చెప్పండి. భరద్వాజుడి జననం గురించి, వ్యాసుడి జననం గురించి, అలాగే కర్ణుడి గురించి జవాబు చెప్పాలి. అలాగే ఎవరైతే బ్రహ్మకు పుట్టినటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షత్రియులు చేసుకొని వాళ్ళ చేశారా? బ్రాహ్మణత్వాన్ని వృద్ధి చేసుకున్నారా? లేకపోతే బ్రాహ్మణులు పుట్టిన వాళ్ళే చేసుకున్నారా? సృష్టి ఆరంభంలో బ్రహ్మ కాళ్ళ నుండి వచ్చినటువంటి శూద్రుడు ఎలా వృద్ధి చెందాడు? శూద్రుడికి భార్యనిచ్చి ఉంటాడు బ్రహ్మ. ఆ భార్యకు పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరినొకరు చేసుకోకుండా ఎలా వృద్ధి చెందుతారు? మరి శూద్రులు బ్రాహ్మణులు వీళ్ళతో నియోగధర్మం చేసుకుంటారా? వర్ణసంకరం కదా అది. చండాలులు పుడతారు అప్పుడు అని ఉంది. కాబట్టి శూద్రుడికి పుట్టినటువంటి జాతి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా వృద్ధి చెందారు అని చెప్పాలి. అది కూడా మీరు చెప్పాలి. సరేనా? గుర్తుపెట్టుకోండి అనేది నాకు జవాబు చెప్పాలి. ఇవి చెప్పకుండా జవాబు ఎటకారం చేస్తే దాన్ని పట్టించుకుని నేను ఒక కుక్క మొరిగింది కదా, సునకానందం పొందుకుంటే ఒక కుక్క మొరిగింది కదా నేను తీసి పడేస్తా. సరేనా? అదే విషయం. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చిన వారు అన్ని మన క్లిప్పింగ్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఓరల్గా మాట్లాడేస్తాను. మనకి పనులు ఉన్నాయి కాబట్టి చాలా వీడియోలు చేయాల్సి ఉంది కాబట్టి థ్యాంక్ యూ. ప్రైజ్ లాడ్ అన్న అందరికీ వందనాలు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు అభిప్రాయం పంచుకోండి, షేర్ చేయండి. ప్రైజ్ లాడ్. థ్యాంక్ యూ. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి? తీసుకున్న తాళం ఏంటి?